హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చదవబోయే కథలు చాలా మంచి కథలు. 3 కథలోని అన్నీ వినండి. ఇందులో నేను మొదటగా చదవబోయే కథ మనిషి మనసులోని భావం ముఖం మీద కనిపిస్తుంది అనే దానికి రుజువైన కథ. తప్పక వినండి ఈ కథలు. కథ పేరు బింబ ప్రతిబింబాలు. విశాల నగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పై భాగమునకు వెళ్ళి అక్కడ చల్లగాలికి పచారులు చేస్తూ ఉండేవాడు. ఉదయ శోభ సూర్యాస్తమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టుకునేవాడు. ఉదయం పూట రాజ ప్రాసాదం పక్కన కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంత్రం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు. ప్రతి ఉదయము సాయంత్రము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు. అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు రాజుకు అయ్యో పాపము, వీడు ఎంత కటిక దరిద్రుడో కదా, అసలు ఎముకల గూడులా ఉన్నాడు, ఇంత శ్రమ పడితే గాని వాడికి రోజు గడవదు కాబోలు అనుకుని జాలి పుట్టేది. సాయంత్రం పూట వాడు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని వస్తూ కనిపించినప్పుడు మట్టుకు రాజుకు వాడిని చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది. పాపాత్ముడు, వీడిని నిలువున చీల్చినా దోషము లేదు అనిపించేది. ఒకే మనిషిని చూస్తే తనలోన ఉదయం ఒక భావన, సాయంత్రం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావన ఎందుకు కలుగుతుందో అని రాజుకే అర్థం కాక ఆశ్చర్యం వేసింది. చివరికి ఆయన తన మంత్రిని పిలిపించి అతనితో తన అనుభవం చెప్పి తనలోని ఈ విరుద్ధ భావాలు కలగటానికి కారణం ఏమైనా ఉంటుందేమో తెలుసుకోమన్నాడు. మంత్రి సరేనని 3 రోజుల వ్యవధి అడిగాడు. మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకుని కట్టెలు కొట్టుకునేవాడిని అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమను చూసి సాయంకాలం వాడి వెనకనే తాను కూడా వచ్చేశాడు. రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాడిని చూసి ఎందుకు జాలు పడుతున్నది మంత్రికి అర్థమైంది. కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తుందో తెలియరాలేదు. 2వ నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాడి భార్య ఇంటిలో ఉంటుండగా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన గుమ్మంలో అడుగు పెట్టడం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేసింది. మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది. గంధపు చెక్కలు ఇంట్లో పుష్కలంగా ఉన్నట్టుంది, అవి అమ్ముకొని సుఖంగా బతకవచ్చు కదా, ఇలాంటి అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు. మంత్రి సానుకూలంగా, బాబు గట్టిగా అనకండి, నా మొగుడు కట్టెలు కొట్టుకునేటప్పుడు ఎప్పుడైనా గంధం కర్ర కూడా దొరుకుతుంది, దాన్ని ఒక గది నిండా పేర్చి పెట్టాం. ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావటం జరగవచ్చు, ఆయనను దహనం చేయటానికి గంధపు చెక్కలు కొనేటప్పుడు ఎంత ధర అయినా ఇస్తారు, అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మగా నిలవ చేసి ఉంచాం అంది కట్టెలు కొట్టేవాడి భార్య. రాజుకు కట్టెలు కొట్టేవాడిపైన ఆగ్రహం ఎందుకు కలుగుతుందో మంత్రికి తెలిసిపోయింది. కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు. తన ఇంటికి వచ్చేటప్పుడు సరిగ్గా అదే కట్టెలు మోసుకుని ఇంటికి వచ్చేటప్పుడు రాజుగారి స్థితిని చూసి జాలిపడతాడు. కట్టెలు కొట్టేవాడు తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచిన గంధపు కట్టెల గురించి అనుకొని రాజు త్వరగా చనిపోతే అదంతా సొమ్ము అవుతుంది కదా అనుకుంటాడు. ఆ సమయంలో రాజుగారి మేడ మీద రాజుగారు నించొని ఉంటారు. ఆ భావన అతనికి పట్టరాని కోపంగా వస్తుంది. కట్టెలు కొట్టేవాడి భావాలు రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు. మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మామూలుగా సభకు హాజరయ్యాడు. ఏం మంత్రి, రహస్యం అంతు చిక్కిందా అని రాజు అడిగాడు. నిజం తెలుసుకున్నాను మహారాజా, ఆ కట్టెలు కొట్టేవాడిని శిక్షించమని మాట ఇస్తే యథార్థము విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా మంత్రి చెప్పాడు. కట్టెలు కొట్టేవాడి దారిద్రుడై ఉండటం చేతగాక రోజు తన మరణం కోరుతున్నాడని గ్రహించి రాజు వాణ్ణి పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇచ్చి వాడుకు అట్టే శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించి పంపించాడు. కథ సమాప్తం. చూసారా ఫ్రెండ్స్, ఇది మనసులోని భావాలు ముఖం మీద
వచ్చేటట్టుగా అనిపించే బింబ ప్రతిబింబాలనే కథ. మరొక కథ. కథ పేరు జలరాక్షసుడు. ఒకానొక దూరదేశంలో ఒక సరస్సుకు సమీపంలో ఒక కుటీరంలో ఒక పెద్ద కాపు ఉండేవాడు. ఆ కాపుకు ముగ్గురు కొడుకులు. తల్లిదండ్రి పోయాక పెద్దవాళ్ళిద్దరూ ఏకమై ఉన్నపాటి ఆస్తిని ఊడ్చుకున్నారు. ఈ ఇల్లు నాది అన్నాడు పెద్దవాడు. ఇంట్లో సామానంతా నాది అన్నాడు రెండోవాడు. మరి నా మాట ఏమిటి అన్నాడు మూడోవాడు. నీకా? ఇల్లు ఇంట్లో సామాలు పోగా ఏముంటే అది నీదే, వెతికి తీసుకో అన్నారు అన్నలిద్దరు. మూడోవాడు ఇల్లంతా వెతికి ఒక మూల పడి ఉన్న ఒక తాటి మూటను సంపాదించుకున్నాడు. దాన్ని వాడు తీసుకోవచ్చునని అన్నలు అనుమతించారు. వాడు ఆ తాడును భుజాన వేసుకుని సరస్సు తీరానికి వెళ్ళాడు. వాడక్కడ నీటి ఒడ్డున పెరిగి ఉన్న ఒక చెట్టును ఆనుకొని కూర్చొని తనకు బతుకు తెరుగు ఏమిటా అని ఆలోచిస్తుండగా అంత దూరాన ఒక ఉడత కనిపించింది. తన వద్ద ఉన్న తాడుతో ఉచ్చు పన్ని రకరకాల జంతువుల్ని పట్టుకొని వాటి చర్మం అమ్మి బతకవచ్చునని వాడికి తోచింది. వాడు వెంటనే ఉచ్చు పన్ని ఉడతను పట్టుకున్నాడు. అయితే తీరా పట్టుకున్నాక వాడికి దానిని చంపబుద్ధి కాలేదు. అందుచేత ఒక చెక్కగూడు చేసి వాడు ఉడతను అందులో పెట్టాడు. అలాగే వాడు ఒక కుందేటిని కూడా ఉచ్చుల సాయంతో పట్టుకుని దాన్ని కూడా చెక్కగూడులో పెట్టాడు. వాడు ఆ సరస్సు ఒడ్డునే మకాం పెట్టి తన తాడుకు చిన్న ఉచ్చులు, పెద్ద ఉచ్చులు, ఇంకా పెద్ద ఉచ్చులు అమర్చసాగాడు. వాడు చూస్తూ ఉండగా ఒక పెద్ద ఎలుగుబంటి వాడికి కొంచెం దూరంలో ఉన్న గుహలో ప్రవేశించింది. కాపు చిన్న కొడుకు అలా ఉచ్చులు అమరుస్తూ ఉండగా నీటి లోపల గడగడ శబ్దం వినిపించింది. వాడు తల ఎత్తి చూసేసరికి నీటిలో నుంచి సగం పైకి వచ్చి ఒక కుర్రవాడు ఒక రాయిని పట్టుకుని దాని మీదుగా తనకేసి వస్తుండడం కనిపించాడు. ఆ సరస్సు అడుగున ఒక జలరాక్షసుడు ఉంటున్నాడని, వాడెప్పుడు నీటిని విడిచి బయటకు రాడు, కానీ ఎవరైనా సరస్సు సమీపంకు వస్తే తన మాయోపాయాల చేత వారిని నీటిలోకి లాగేసి లోపలికి ఈడ్చేస్తాడు. వాడు ఎందరో ప్రయాణికుల్ని ఆ విధంగా చంపి అంతులేని బంగారము చేర్చి పెట్టాడని చెప్పుకునేవారందరూ. ఇప్పుడు తాను చూసింది అలా ఆ జలరాక్షసుడు కొడుకే ఉంటాడని ఆ కాపు చిన్న కొడుకు గ్రహించాడు. మా సరస్సు వద్ద ఏం చేస్తున్నావు అని రాక్షసుడి కొడుకు అడిగాడు. ఈ సరస్సును ఉచ్చువేసి బిగలాగుతున్నాను, అప్పుడు సరస్సు కాస్త మూసుకుపోతుంది అన్నాడు వాడు. రాక్షసుడు కొడుకు బుడుంగన నీటిలో ములిగి తండ్రి వద్దకు పోయి కాపు కొడుకు అన్న మాటలు చెప్పాడు. అంత పని చేస్తాడుగా, వాణ్ణి బతకనివ్వరాదు. నువ్వు వెళ్ళి నీతో పాటు చెట్టు ఎక్కమని పందెం వేయి. చెట్టు ఎక్కి అలసిపోయాక వాణ్ణి నీటిలో తోసేయి. మిగతా పని నేను చూసుకుంటాను అన్నాడు రాక్షసుడు తన కొడుకుతో. రాక్షసుడి కొడుకు పైకి వచ్చి కాపు కొడుకుతో, నాతో పాటు చెట్టు ఎక్కు చూస్తాను అన్నాడు. నేను పని మీద ఉన్నాను, కళ్ళు కనపడటం లేదా? కావలిస్తే నా చిట్టి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు చెక్కగూడులో నుంచి ఉడతను వదిలాడు. రాక్షసుడు కొడుకు చెట్టు మీదకి ఎక్కబోయే ముందే ఉడత తుర్రున చిటారు కొమ్మకు పాకింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి ఇలా జరిగింది చెప్పాడు. అయితే వాణ్ణి నీతో పరుగుడు పందానికి రమ్మను. వాణ్ణి సరస్సు చుట్టూ పరిగెత్తించి అలుపు రాగానే లోపలకు తోసే అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు కొడుకు మళ్ళీ పైకి వచ్చి, పోనీ నాతో పరుగు పందెం వెయ్యి అన్నాడు. కళ్ళు లేవు, పని మీద ఉన్నాను అన్నాను కదా, కావలిస్తే నా బుల్లి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు కుందేటిని వదిలాడు. ఆలస్యం చెయ్యక అది వాయువేగంతో బయలుదేరి క్షణాల్లో మాయమైపోయింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి తిరిగి జరిగిందంతా చెప్పాడు. అలాగే ఏదేదో మహా విచిత్రంగా ఉందే ఇదంతా. ఈసారి వాణ్ణి మల్ల యుద్ధం చేసి చితక్కొట్టి నీటిలోకి తోయి అన్నాడు రాక్షసుడు. వాడి కొడుకు పైకి వచ్చి కాపు చిన్న కొడుకుతో, నాతో మల్ల యుద్ధం చేస్తావా అంటూ అడిగాడు. చేతిలో పని ఇంకా పూర్తి కాలేదు. ఆ కనిపించే గుహలో మా తాత ఉన్నాడు, ఆయనతో మల్ల యుద్ధం చేయి.
నువ్వు గెలిస్తే అప్పుడు నీ సంగతి నేను చూస్తాను అన్నాడు కాపు చిన్న కొడుకు. రాక్షసుడి కొడుకు ఎలుగుబంటి ఉండే గుహలోకి వెళ్ళి దాన్ని కవ్వించాడు. ఎలుగుబంటి వాణ్ణి పట్టి పీకి రక్కి పెట్టి వదిలింది. వాడు ఎలాగో చావు తప్పించుకొని పారిపోయి తండ్రి దగ్గరకు చేరి జరిగిందంతా చెప్పాడు. జలరాక్షసుడికి భయం పట్టుకుంది. వీడెవడో ఉద్దండుడి వలె ఉన్నాడు. వీడి తమ్ముళ్ళు పరిగెత్తించి ఏడిపించి వదిలారు. వీడి తాత నిన్ను చంపడానికి చూశాడు. వీడు మన సరస్సును ఉచ్చివేసి నిజంగానే మూసేస్తాడో ఏమో. ఎంత బంగారం ఇస్తే వీడు మన సరస్సును వదిలిపోతాడో అడిగిరా అన్నాడు రాక్షసుడు కొడుకుతో. వాడు వెళ్ళి కాపు చిన్న కొడుకుతో అడిగాడు, నువ్వు బంగారము తీసుకుంటావా అని. నువ్వు ఎంత బంగారం తీసుకురాగలవో చూసి చెప్తాను అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు కొంత బంగారము తెచ్చాడు. అది చాలదన్నాడు కాపు చిన్న కొడుకు. వాడు మళ్ళీ మరికొంత తెచ్చాడు. దానికి తృప్తి పడలేదు. రాక్షసుడు ప్రాణాలు విసిగి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇంతకంటే మా దగ్గర చిన్న ఎత్తుకు బంగారం కూడా లేదు అని రాక్షసుడి కొడుకు చెప్పిన మీదట కాపు కొడుకు ఆ బంగారం అంతా తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటిరా నీకింత బంగారం ఎక్కడిది అని అన్నలు ఆశ్చర్యపోయారు. ఈ తాడుతో సంపాదించుకున్నాను అన్నాడు తమ్ముడు. ఈ ఇల్లు సామాన్లు తీసుకొని మాకు ఆ తాడు ఇచ్చే అని అన్నలు తమ్ముడిని బతిమలాడాడు. తమ్ముడు ఇచ్చేశాడు. వాడు తన తండ్రి ఇల్లు బాగు చేయించుకొని తన బంగారంతో పొలాలు గొడ్లు గోదలు ఏర్పాటు చేసుకొని సుఖముగా ఉన్నాడు. వాడి అన్నలు ఆ తాడు తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. ఏమైపోయారో ఈనాటికి ఎవరికీ తెలియలేదు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ చూసారా ఎంత బాగుందో. మరొక కథ. కొత్త అమల్దారు. కర్ణాటక దేశాన్ని పాలించే చాముండరాయల వద్ద గుండప్ప అనే పురోహితుడు ఉండేవాడు. రాజకుటుంబం జరిపే పూజలన్నిటికీ గుండప్ప సమర్థంతో జరిపించేవాడు. వాడు చాముండరాయలు దగ్గర ఎన్ని పూజలో ఎన్ని వ్రతాలో చేయించాడు. ఒకనాడు చాముండరాయలు గుండప్పతో, ఏమయ్యా, నీవు ఇంతకాలముగా మాకు పురోహిత్యము చేసిన వాడివి. నీ వైదిక కర్మలన్నీ చక్కగా జరిపించావు. నాకు చాలా సంతోషముగా ఉంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే గుండప్ప, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు గాని తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకు నన్ను అమల్దారుగా వేసినట్లయితే ప్రజల మీద పెత్తనందారి చెలాయిస్తాను. అనుకున్నవన్నీ నా కోరికల్లోనే నేను తీర్చుకుంటాను అన్నాడు. అలాగే కానీ అన్నాడు రాజు చాలా సంతోషంతో. ఆ సమయంలో సంజనగూడు జిల్లాకు అమల్దారు నియమించవలసిన అవసరం ఏర్పడి ఉన్నది. ఆ ఖాళీలో గుండప్పను నియమించాడు రాజు. బ్రాహ్మణుడు, జ్ఞాని అయినవాడు కనుక తన పురోహితుడు ఆ అమల్దారు పదవికి మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు. అయినా గుండప్ప రాజకుటుంబానికి పౌరోహిత్యం చేశాడే గాని అధికారంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాడు కాడు. అందుచేత ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు. అవి ఏమిటంటే, అమల్దారు అయినవాడు ఎప్పుడూ ముఖం మార్చుకొని ఉండాలి. అంటే నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనపడరాదని భావము. అందరి చెవులు కొరకాలి. అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడో వాడికి వినిపించకుండా రహస్యంగా సంభాషణ చెయ్యాలని భావము. అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి. అంటే అందరి లోపాలు తెలుసుకొని ఊహించుకొని వాళ్ళ తోకను జాడించకుండా గట్టిగా పట్టి ఉంచాలని అర్థము. రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ 3 సూచనలు గుండప్ప శ్రద్ధగా ఆలకించి, మహారాజా, అర్థమైంది, గ్రహించాను అన్నాడు. తర్వాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగ పత్రం తీసుకుని వస్తాను, సెలవు అని బయలుదేరాడు. పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చాడు. గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు సంజగూడు దగ్గరకు కొత్త అమల్దారు వస్తున్నట్టు వార్త పంపించాడు. కొత్త అధికారి స్వాగతం చెప్పడానికి సంజనగూడులోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరమంతా అతడి కోసము
కాచి కూర్చొని చూస్తున్నారు. ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు. అందులో 6 మూళ్ల పంచెలు, 12 మూళ్ల పంచెలు కట్టుకొని ఆ మూటను నెత్తిపైన పెట్టుకొని తెల్లవారుగట్టనే బయలుదేరి కాలినడకన సంజనగూడు దారికి నడవసాగాడు. దారిలో నవనవలాడే దర్భలు కనిపించినప్పుడల్లా గుండప్ప అలవాటు ప్రకారం వాటిని కోసి మూట కట్టుకున్నాడు. నెత్తిన బట్టల మూట, చేతిన దర్భలు పట్టుకుని గుండప్ప సంజనగూడు చేరుకున్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైంది. కొత్త అమల్దారుకు స్వాగతం చెప్పవచ్చిన వారందరూ తిండి తెప్పలు లేకుండా నగర ద్వారం వద్ద వేచి కూర్చొని ఉన్నారు. గుండప్పను చూచి పురోహితుడనే అనుకున్నారు గాని కొత్త అమల్దారు అనుకోలేదు. అయినా ఈ పురోహితుడు అమల్దారు రావలసిన దారినే వస్తున్నాడు గనక అమల్దారు ఈ మధ్య మార్గంలో మజిలీ చేశారో లేదో తెలుసుకోవచ్చునని అతనిని అడిగారు. అమల్దారు గారు, ఈ దావంట మీకు కనిపించారా? అయ్యా, అమల్దారు గారి కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. వారి సమాచారం మీకేమైనా తెలుసా అని అడిగారు. వెంటనే గుండప్ప నెత్తి మీద నుంచి మూటదించి తన ధోవతి కొంగు కట్టి బొడ్డును దోపుకొని అధికార పత్రాన్ని తీసి అతనికి ఇచ్చాడు. ఆ అధికార పత్రంతో 2 దర్భలు కూడా ఉంచాడు. ఇటువంటి వాణ్ణి అమల్దారుగా నిర్మించడం ఏమిటి అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు. అయినా అధికార పత్రం ప్రకారం ఆయన తన అమల్దారు గనక గుండప్పను మేళతాళాలతో నగరంలోకి ఊరేగిస్తూ తీసుకుని పోయారు. గుండప్పను ఆయన క్రిందాధికారి తన ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టాడు. పొద్దున్నుంచి వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండిన గుండప్ప సుష్టుగా భోజనం చేసి తాంబూలం ఏది అని అడిగాడు. అధికారి తాంబూలం తెచ్చి ఇచ్చాడు. మరి దక్షిణం అని అడిగాడు గుండప్ప. గుండప్ప పురోహితుణ్ణి దక్షిణ తాంబూలాలు అడిగి పుచ్చుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటుతో అతను అలా అడిగారు. అది అధికారికి తెలియదు. కొత్త అమల్దారు తమ వద్ద అప్పుడే లంచము అడిగి తీసుకుంటున్నాడని ఊహించి ఒక సంచిలో 500 మొహరేలు పోసి తెచ్చి గుండప్పకు ఇచ్చుకున్నాడు. ఏ రూపాయో 2 రూపాయలో ముట్టుతుందని గుండప్ప సంచి విప్పి చూసి నిర్ఘాంతపోయాడు. బాగుంది, నేనొకటి ఆలోచిస్తే ఇంకొకటి జరిగింది అనుకొని కచేరీకి బయలుదేరి వెళ్ళాడు. మీరంతా మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారులతో చెప్పాడు. అధికారి కచేరీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. అప్పుడు గుండప్ప తాపీగా కూర్చొని రాజుగారు తనకు చెప్పిన సూచనలు మననం చేసుకున్నాడు. అందులో మొదటిది ముఖం మాడుచుకోవటం. ఇలా ఎలాగో గుండప్పకి అర్థం కాలేదు. చివరికి ఆయన కాటుకు తెప్పించి ముఖంకి పూసుకొని కచేరీకి వెళ్ళాడు. ఆయన ఆకారం చూసి కచేరీ వాళ్ళందా కంగారు పడ్డారు, కానీ ఏమీ అనలేకపోయారు. రాజుగారు చేసిన 2వ సూచన ఉద్యోగుల చెవులు కొరకటం. గుండప్ప ఉద్యోగస్తుల్లో ఒకటి దగ్గరికి రమ్మని పిలిచాడు. వాడు వచ్చాడు. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు. కొత్త అమల్దారు తనకేదో గొప్ప రహస్యమే చెప్పబోతున్నారని ఊహించిన ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరికి తెచ్చాడు. వెంటనే గుండప్ప వాడి చెవిని కొరికేశాడు. వాడు బాధతో కెవ్వున కేక పెట్టాడు. ఇంకొక సూచన మిగిలి ఉంది. అందరి జుట్టు తన చేతిలోకి రావాలి. ఇందుకోసం గుండప్ప వేచి కూర్చున్నాడు. పొద్దుపోతుంది. ఎంతకీ కొత్త అమల్దారు లేవకపోవడం చూసి మిగిలిన ఉద్యోగులు కూడా తమ స్థానంలోనే కూర్చున్నారు. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకు వస్తుంది. చివరకు అర్ధరాత్రి అయ్యింది. కచేరీలో ఉద్యోగులు ఎవరి స్థానంలో వాళ్ళు నిద్రపోయారు. అదే సమయమని గుండప్ప తన స్థానంలోంచి లేచి వెళ్ళి ఒక కత్తెర తీసుకొని అందరి జుత్తులు కత్తిరించి తన చేత పట్టుకొని తన బసకు వెళ్ళిపోయాడు. తాను రాజుగారి సూచనలు తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని మర్నాడు తెల్లవారుతూనే బయలుదేరి వెళ్ళాడు. గుండప్ప చెప్పిందంతా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇంతలో సంజనగూడు నుంచి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమల్దారు ప్రవర్తన గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు.
పౌరోహిత్యం చేసుకునేవాడికి అమల్దారుగా పంపడము తనదే తప్పని గ్రహించిన రాజు గుండప్పకి తిరిగి పురోహిత్యమే అప్పగించారు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మీ లైక్లు, కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.